ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం మొదటి మాసం, విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో మొదటి మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది? 2025లో చాలామంది వీళ్ళే టాప్ అని చెప్పడం జరిగింది. 2026 మొదటి మాసం వీళ్ళ పరిస్థితి గురుగారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జై జనని సుధా సముద్రాంత హృద్జన్మన ద్వీప సంరూఢ భిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబక అంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాధరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రకా బద్ధ చూలీసనా ధత్రికే సానుమత్పుత్రికే ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మనకి ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఆంగ్ల నామ సంవత్సరం కొత్తగా సంవత్సరం శుభాకాంక్షలు మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి, మన ఫాలోయర్స్కి, మొత్తం అందరికీ కూడా, మన అభిమానులందరికీ కూడా నీ తరపున, నా తరపున, మన ఛానల్ అందరి తరపున, ఛానల్ స్టాఫ్ అందరి తరపున వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ముందుగా తెలియజేద్దాం. ఇకపోతే వృషభ రాశికి ధూమ్ధాముగా ఉందన్నమాట. అసలు మకర సంక్రాంతి మారు మోగిపోతుంది. ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా అసలు ఎద్దు, వృషభం అంటేనే ఎద్దు, మొత్తం ఆ పశువుల పూజ అక్కడ మనం జరుగుతూ ఉంటాయి. ఎద్దులకి, ఆవులకి, నాగల పూజ. అందువలన అట్రాక్ట్ చేస్తాయి వృషభ రాశి వాళ్ళందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఎవడు కూడా హైదరాబాద్లో ఉండరు. అందరూ కూడా ఆంధ్ర వెళ్ళిపోతారు కంపల్సరీ. వెళ్ళిపోయి అక్కడ ఆ పూజలు, పండుగలు, ఆ కోళ్ళ పందాలు, మేకల పందాలు, ఇలా ఏవైతే ఎద్దుల పందాలు, తమిళనాడు ఉరుస్ అంటాం, అక్కడ కూడా వెళ్ళిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. కాబట్టి ఆదాయాలు ఈ 2026 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఖర్చులు కూడా చాలా అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి అందరికీ కూడా చుట్టాలు కొంచెం శత్రువులు ఎక్కువ ఉంటారు. చుట్టాల్లోనే శత్రువులు ఎక్కువ ఉంటారు. అది క్రమేపీ తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ కోపం ఎక్కువ, వీళ్ళ ఆర్ట్ బిహేవియర్ ఉంటుంది వృషభ రాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఆర్ట్ బిహేవియర్ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం షార్ట్ టెంపర్గా ఉంటే పోతారు చాలామంది. పోతే పండి కానీ మేము కాంప్రమైజ్ కాము అనేటటువంటి ధోరణిలో ఈ వృషభ రాశి వాళ్ళు ఉంటారన్నమాట. ఈ వృషభ రాశికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చదువుల్లో నెంబర్ 1గా పాస్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది. బ్రహ్మాండంగా పాస్ అవుతారు, దూరపు ప్రయాణాలు చేస్తారు. ఒక స్త్రీ వలన మాత్రము చాలా ప్రమాదం ఉంటుంది వీళ్ళకి. అందువలన అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం ఉంది. ఒక స్త్రీ, ప్రేమించినటువంటి స్త్రీ మోసం చేసేసరికి అది తట్టుకోలేక అర్ధాష్టమ కేతు బాటిల్ పట్టుకుంటారు మొత్తం వృషభ రాశిలో కొంతమంది. మరి చాలా బాధపడుతూ తాగుబోతులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఎవరిని ప్రేమించకూడదు. ఆడవాళ్ళు కనబడితే బయటికి వెళ్ళి పారిపోవాలా. అప్పుడు ఈ చీటింగ్లు, గీటింగ్లు అన్నీ కూడా ఆగిపోతాయి. ఆ తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలు, సెలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆడవాళ్ళ పోటీ అధికంగా ఉంటుంది. అక్కడ ఆడది వచ్చిందంటే మనం ఇంకా ఇంటర్వ్యూ పోయినట్టే మనకి అన్న లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి అలా భయపడకూడదు. వీళ్ళు ఎదిరించి ఆ పోటీలో తమ ఎక్స్పర్టైజ్ని నిరూపించుకొని తమ ఉద్యోగాలు తాము చేసుకోవాలా. బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వ్యాపారాల్లో వచ్చేసరికి వృషభ రాశి వారి అందవేసిన చెయ్యి. ఈ యొక్క నవధాన్యాలు, తర్వాత ధాన్యాలు, అపరాలు, పాలు, పెరుగు, పశు సంపద, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రైతులంతా కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి నాగలి దున్నాలి. ఇప్పుడు నాగలతో ఎవరు చేస్తున్నారంతా ట్రాక్టర్స్, వ్యవసాయం వచ్చి మోడర్న్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారు. అండ్ క్రాప్స్ కూడా కొత్త క్రాప్స్ అనేటటువంటి వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దాంట్లో సక్సెస్ను చూస్తారు. కొంతమంది సినిమాలకు వెళతారు. సినిమా వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళంతా కూడా డాబు కబుర్లు చెప్తారు. పైన ఇది వేశారు, ఆ స్క్రీన్ ఇలా ఉందా, కెమెరా అది ఇది అని చెప్తారు. పాపం వీళ్ళు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. హీరోలకు మంచి ఛాన్సులు, హీరోయిన్లకు మంచి ఛాన్సులు, లక్షల్లో వాళ్ళకందరికీ కూడా పారితోషికాలు, చిన్న జూనియర్ ఆర్టిస్టులకు కూడా లక్షల్లో వస్తాయి. ఇళ్ళు కట్టుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు.
ఆ విధంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి బహుమతి ప్రధానోత్సవాలు, అవార్డు ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. దూరపు ఊర్లో వెళ్ళి వీళ్ళు అవార్డ్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చాలా అధికంగా వీళ్ళందరికీ కూడా ఉండడం జరుగుతుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగులకి కళ్ళు మూసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళు అప్లై చేయడం ఒక్కటే వాళ్ళ ఆలస్యం. అయితే అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ పర్మిట్లు కూడా లేకుండా ఏడిపించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాగ అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలాగో అలాగా ఉద్యోగాలు తెచ్చుకొని అక్కడే స్థిరపడి అక్కడి నుంచి అమెరికాకి నుంచి ఇక్కడికి ఇండియాకి వస్తే మళ్ళీ ట్రంప్ గారు రానివ్వడం అనేటటువంటి భయంతో అక్కడే దుకాణం పెట్టేసి ఎన్నో నెలలు వర్క్ లేకపోయినా సరే వాళ్ళ బ్రతుకులు పాపం వాళ్ళ దొంగచాటుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ భార్యలు వాళ్ళని వదిలేసి కళ్ళ ముందు వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఫారెన్ కల్చర్ అని చెప్పేసి వీళ్ళు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఆ విధంగా కొంతమంది, అందరూ ఉండరు. ఆ విధంగా ఫారెన్లో అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కాబట్టి కామా తురాణం న లజ్జ న భయం. అక్కడ వాళ్ళ యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క తిరిగే విధానాన్ని చూసి ఇక్కడ కూడా మనకు మాదాపూర్లోనూ ఇక్కడ పెడితే ఎట్లా? నార్త్ ఇండియన్స్ వచ్చారు, వాళ్ళు తాగుతున్నారు. మన వాళ్ళని ఎవరు తాగమన్నారు? ఎవరు తిరగమన్నారు? కోలిమింగిలకి ఎవరు వెళ్ళమన్నారు? ఏ కామానికి లొంగిపోవాలా? ఆగలేకపోతున్నారా? ఆగలేకపోతే వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకొని పెళ్ళిళ్ళు చెప్పించుకోవాలి. అయినా ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేదా? వీళ్ళని గమనించి పెళ్ళిళ్ళు చేసేయాలి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అంత కామ బాధలతో ఈ జనవరి నెలంతా కూడా రగిలిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా వీళ్ళు పెన్షన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. వీళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎవరితో కూడా మాట్లాడకుండా, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫోన్ దొరికింది కదా అని గంటలు కనుక మాట్లాడితే అనేకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థుల విషయాల్లో. ఎందుకంటే వాళ్ళకేం తెలిసిపోకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రులే మాట్లాడుతుంటే ఇంకా పిల్లలు మాట్లాడరా? సో ఎడ్యుకేట్ చేయాలా. కాబట్టి ఈ వయసు వారికి, ఈ వృషభ రాశి వీళ్ళకి 80 సంవత్సరాలు వచ్చినా సరే చాలా రొమాంటిక్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళ లవర్స్తో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు మాట్లాడరా? కాబట్టి చదువులో కూడా ఇంకా ముందుకు రావాలి, వాళ్ళ పాపం సెటిల్ అవ్వాలి. వాళ్ళకి అందరికీ కూడా ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి లీవులు ఎవడేస్తాడు పాపం? వాళ్ళ భార్య పిల్లలను చూసి 2 సంవత్సరాలు అయింది. ఇన్సెంటివ్స్ మందు తాగి ఎంటర్ బాటిల్స్ ఇచ్చితే సరిపోద్దా వాళ్ళకి ఆర్మీ వాళ్ళు? సో అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి లీవులు దొరుకుతాయి. ఆ విధంగా ఈ యొక్క సంవత్సరంలో 2020 డిసెంబర్ మనకి అయిపోయిన తర్వాత జనవరి వచ్చేటటువంటి దాంట్లో వీళ్ళు కొత్త సినిమాలు రిలీజ్ అవుతారు. సినీ సంగీత సాహిత్యాలతో పాటు కొత్త సినిమాలు కూడా మనకి వీళ్ళందరూ వెళ్తారు. ఎంతసేపు కూడా దేవుళ్ళు ఇవి అవి అని వెళ్ళేటటువంటి వాళ్ళు, దేవాలయాలు అని వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ట్రెండ్ మార్చి ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్తారన్నమాట. ఇక ఎటువంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు? వీళ్ళకి ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనం కామన్ ప్లాట్ఫారం మీద మనం ఈ జాతకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలంటే వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఏం ఫలితాలు వస్తున్నాయి, ఏం చూస్తే వీళ్ళకి వస్తాయి. ఉదాహరణకి వీళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇప్పుడు శుక్ర మోడం నడుస్తుంది, చేసుకోవచ్చా చేయకూడదా? అసలు పెళ్లి చూపులకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఓ పక్క సమంత బ్రహ్మాండంగా చేసేసుకుంది. మరి మేము ఆమెకు వర్తించలేని నియమాలలాగా భూతశుద్ధి వివాహం, అనేక రకమైన మ్యారేజ్లు చేసుకోవాలని అవసరం ఉంది. రకరకాల మెథడ్స్ ఉంటాయి శుక్ర మోఢంలో కూడా. కాబట్టి ఈ రకంగా పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, ఉద్యోగాలు వస్తాయా రావా, ఇలాంటి పిల్లలు పుడతారా పుట్టరా, ఐవీఎఫ్కు పోవాలా, ఇలాంటి అనేక రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం చక్కగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళని పరిశీలించి చెప్పాలి. నాసా రిపోర్ట్స్ని బట్టి, తర్వాత ఈ యొక్క మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండు కూడా బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి తరుణం ఇది. దానివల్ల ప్రిసైజ్గా, ఎక్యురేట్గా జాతకాల విశ్లేషణ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గురువుగారిని కలవాలండి, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలని ఒకళ్ళు ఇద్దరు అడుగుతూ ఉంటారు. అదేం అవసరం లేదు. ఎందుకంటే
మనకి కలవకూడదని కాదు, మనము బిజీగా మనం ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఆన్యుటి నేను మా గురువులతో వెళ్తూ ఉంటాం కాబట్టి కళా పోషణ ఇవన్నీ కూడా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఆన్లైన్లో చెప్పేటప్పుడు ఇది పంచాంగం చూసి ఎదురెదురుగా కూర్చొని చెప్పేటటువంటిది పంతులు జోస్యం, చిలక జోస్యం లాంటిది కాదు. ఇది మోస్ట్ మోడర్న్ సైన్స్. అమెరికన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది నాసా, అమెరికన్ ఆర్మీ. మరి అటువంటి వాళ్ళు విడుదల చేసినప్పుడే మనకి రీడింగ్స్ వస్తాయి. మనము చాలా అది కష్టంతో కూడుకున్నటువంటివన్నీ కూడా అయినా సరే మనం జాగ్రత్తగా వీళ్ళకి సేవ చేయడం కోసం ఆ సమయాల్లో మనం చేయొచ్చు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అరటిపండుని వీళ్ళకి 11 అరటిపండ్లు తీసుకొని నివేదన చేయాలి. ఎవరికి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళ శ్రీమన్నారాయణమూర్తికి. వైకుంఠ ఏకాదశి రోజుని ఎలా అయితే చేస్తామో అలా తెల్లవారుజామున ఈ 30 రోజులు కూడా జనవరి 30 2 గంటలకి నిద్ర లేవాలి. నిద్ర లేచి 2 to 4 గంటల వరకు వీళ్ళు సాధన, పూజ ముగించుకొని పడుకోవాలి. మరి ఒక విశేషమైనటువంటి కార్యం కావాలన్నప్పుడు లేవక తప్పదు. విశేషమైన కార్యం అవసరం లేదండి, మామూలుగా నేను దేవుడి గుడిలో పూజ చేసుకుంటాను అండి అని అంటే చేసుకోవచ్చు, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం కాదు. కానీ ఇటువంటి సమయం మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదు. మళ్ళీ ఈ యొక్క సింబల్స్ రావడము, ఈ యొక్క శని, శుక్రుడు వీళ్ళందరూ ఉండడము, ఉండే ప్లేసెస్ అన్నీ కూడా. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ తిరగాలి. పనసకాయలో ఉన్నటువంటి తొనల్ని 12 తొనల్ని స్వామివారికి, శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యంగా పెట్టి మరి ఈ యొక్క పనస తొనలన్నిటిని కూడా పేదవారికి పంచాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఇంకా చేయాల్సినటువంటి పని చాలా ఉంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు.